జగన్ టైంలో కుదిరిన ఒప్పందాన్ని అమలు చేస్తూ అది తమ గొప్పతనమని ఈ ప్రభుత్వం చెప్పుకుంటోందంటూ సాక్షి ఒక్కదాని ప్రొజెక్ట్ చేసి నేను చంద్రబాబు గారి ఇనాగ్రేషన్కి సంబంధించి పెట్టుబడులను ఆకర్షించడం, వ్యవస్థాపకతకు ప్రోత్సహించడం, ఉద్యోగావకాశాలను సృష్టించడమే వంటి అనుకూలమైన వ్యాపార వాతావరణంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెట్టుబడిదారులకు అనేక ప్రయోజనాలు అందిస్తోంది. 2050 నాటికి ఆగ్నేయాసియాలో ప్రవేశించే పెట్టుబడిదారులకు ఏపీ తొలి ప్రాధాన్యంగా మారాలని, పెట్టుబడులకు ప్రాధాన్యత ప్రపంచ గమ్యస్థానంగా ఎదగాలని రాష్ట్రం ఒక దార్శనికత కలిగి ఉంది. ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కర్టన్ రైజర్లో నిన్న జరిగినటువంటి చర్చకు సంబంధించి సీఎం వై జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు. ఇది రెవెన్యూ పవర్ చైర్మన్ CEO సుమంత్ సిన్హా గత వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టింగ్ సమ్మిట్లో అప్పటి సీఎం వై జగన్మోహన్ రెడ్డితో సమావేశం. గత ప్రభుత్వంతో ఒప్పందాల అనంతరం సామాజిక మాధ్యమం వేదికగా చెప్పిన మాటలవి. వై జగన్ రెవెన్యూ పవర్ని తీసుకొస్తే గత ప్రభుత్వం రాష్ట్రం నుంచి ఆ సంస్థను గెంటేసిందని, తామే ఆ సంస్థ నుంచి పెట్టుబడులు తీసుకొస్తున్నామని చంద్రబాబు ఆయన తనయుడు లోకేష్ నిస్సిగ్గా పచ్చబద్దాలు చెప్తున్నారు. క్రెడిట్ చోరీ నాటకంలో తండ్రి కొడుకులు పోటీ పడుతున్నారు, కానీ నెటిజన్లు వాస్తవాలను బయటపెట్టి సోషల్ మీడియాలో వాళ్ళని ట్రోల్ చేస్తున్నారన్నది హైలైట్ చేసుకొచ్చారు.